22 మంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు. లాస్ట్లో అంటే బస్ గురించి కొన్ని అక్కడ ఉన్న క్వశ్చన్స్కి కొన్ని ఎక్స్టెన్షన్స్ మనం ఇక్కడ తీసుకున్నాము. అయితే 22 మంది కంటెస్టెంట్స్లో 5 నిఖిల్ విన్నర్ అని అనుకున్నాడు. 25 కాకుండా 21 మందిలో 5 నన్ను విన్నర్ అని అనుకున్నారు. సో మిగతా వాళ్ళది ఎందుకు అనిపించలేదు అంటారు అలాగా? అంటే మీ ఒపీనియన్ ప్రకారం? నా ఒపీనియన్ ప్రకారం అంటే మేబీ ఎక్కడో హర్ట్ అయి ఉంటారు, లేదా వాళ్ళకి ఎక్కడో ఒక ప్రాసెస్ లో నచ్చకపోయి ఉండొచ్చు. భయ ఆ ప్లేసే అలాంటిది. నేను ఎవరిని బ్లేమ్ చేయను, ఎందుకంటే నాకే ఎమోషనల్ పర్సన్. నేను అందరిది ఒక ఎమోషనల్ రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. ఇప్పుడు ఇది చెప్పానా, ఇది కూడా ఇది చేయడం అనే వాళ్ళు కూడా బయట ఉంటారు. ఈడు ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా కొన్ని పెడుతుంది. ఇప్పుడు నేను అరిస్తే అన్నంత మాత్రాన, లేదంటే నువ్వు తప్పు చేసావని నేను గట్టిగా మాట్లాడానన్న మాత్రాన నాకు ఎమోషన్ లేదని కాదు. అక్కడ ఉన్న 22 మంది కూడా ఏడ్చాం ఒక్కొక్క ప్లేస్ లో, ఒక్కొక్క సిచ్యువేషన్. ఎవ్రీవన్ ఈస్ గుడ్. ఆ ప్లేస్ అలాంటిది. ఇప్పుడు మనము సింగిల్ గా ఆడితే నువ్వు ఎవరితో కలవట్లేదని నామినేట్ చేస్తారు, ఎవరితోనైనా కలిస్తే నువ్వు గ్రూపిజం ఆడుతున్నావో నామినేట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ లో ఎవరికి నేను కొంతమందికి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన గంగవ్వ నన్ను నాన్న ఐ లవ్ యూ రా అని చెప్పి బజ్ లో రాసిపోయింది నిఖిలే గెలుస్తాడు. అవును. ఓకే, సో అందరూ నన్ను నేనే గెలుస్తాను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నాకు ఓకే. ఇప్పుడు కొంతమంది ఎవరు లేదు నేనే గెలుస్తా అనుకుంటారు. నేనేమనుకుంటా, ఎవరు గెలిచినా నాకు ఓకే. ఎవరైనా గెలిస్తే వాళ్ళే బెస్ట్ అని ఫీల్ అవుతా, అంతే తప్ప ఇంకేం లేదు. మే ద బెస్ట్ విన్, సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఇక్కడికి ఆగిపోదు కదా లైఫ్. అవును, దిస్ ఇస్ వన్ స్టెప్, దిస్ ఇస్ జస్ట్ ఎ స్టెప్. అంతే, ఇక్కడికి ఆగిపోదు. ఐ యామ్ వెన్ యు ఆర్ రెడీ టు ఫేస్ ద లాసెస్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఓకే బీయింగ్ ఎ లూజర్, మీ బౌన్స్ బ్యాక్ వేరే లెవెల్ ఉంటుంది. ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు ఓకే, నెగిటివిటీ వచ్చినా నాకు ఓకే. నేను చేశానా లేదా మన మనసాక్షికి తెలిసి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మీరు అంటే ఎంత అగ్రెసివ్ పర్సన్ అంత ఎమోషనల్ పర్సన్ అనేది కూడా అక్కడే మాకు అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీతో క్లోజ్గా ఉండి చిన్నోడు పెద్దోడు అని మాట్లాడిన సోనియా తిరిగి వచ్చి ఒక మాట అంది యాక్చువల్గా యష్మి విషయంలో. అట్ ద సేమ్ టైమ్ సీత వచ్చి లోపలికి వచ్చి ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. అంటే మనకు సంబంధం లేని విషయంలో ఒకళ్ళు వచ్చి అంత పెద్ద నేషనల్ మీడియా ముందు మన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి వెళ్ళిపోతుంటే అంటే మీరు ఏమనిపించింది? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అక్కడ బయట ఏం మాట్లాడారో తెలియదు, లోపలే నామినేషన్స్ వచ్చినప్పుడు సీత చెప్పిన మాటకి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యి నేను సైలెంట్ అయిపోయా. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని. చెప్పేవాళ్ళు చెప్తారు, రాయి మీదే కదా దెబ్బ తగిలినప్పుడు శిల్పి తయారవుతుంది, పట్టేసుకోకు, నీకు తెలుసు నువ్వేంటో. ఒక పర్సన్ని, ఏ పర్సన్ని నేను వాడుకున్నాను అనే మాట వచ్చిందో ఆ పర్సన్ నాతో ఫ్రెండ్ అని అందరితో చెప్పుకొని తిరుగుతుంది. సో ఆ పర్సన్ కనిపించలేదు అన్నప్పుడు ఐ డోంట్ కేర్. నేను బేసిక్లీ ఒక ముగ్గురు ఉన్నాం అనుకోండి, నాకు మీకు గొడవ అయింది, లేదా మీకు ఆ పర్సన్కి గొడవ అయింది, మీరు మాట్లాడకపోతే నాకు ప్రాబ్లం ఏం లేదు. మీరిద్దరు నా ఫ్రెండ్స్, నేను మాట్లాడతా. నాకు మీకు ఇష్యూ అయినప్పుడు అది వేరు. సో ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పాలి, లేదా వాళ్ళకి బాధ అనిపించిందేమో నా గురించి, లేదా తప్పు అనిపించిందేమో, వాళ్ళు చూసిన విధానం ఏమో తెలియదు. బయట ఎలా నేను ఏ ఎపిసోడ్ ఇప్పుడు దాకా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. సో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు పాపం, ఓకే. బట్ నా మనసాక్షికి తెలుసు, యష్మికి తెలుసు, అండ్ పృథ్వీకి తెలుసు. అక్కడ నాతో వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంతమంది నిజం తెలుసు. చెప్పేవాళ్ళు ఒప్పుకునే ధైర్యం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు, లేదంటే లేదు. ఇంకా కానీ అంటే అప్పుడు దాకా కామ్గా ఉన్న యష్మి కూడా ఒకసారిగా రియాక్ట్ అయిపోయింది. ఏమో మరి ఆమెకి ఏమనిపించింది. నేను అడగడం కూడా జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్ వచ్చి నామినేషన్ చేసే ముందు కూడా మనం మాట్లాడి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ వీడియోస్ అని బయట ఉన్నాయి యాక్చువల్లీ. నేను సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నా. ఇంకా ఆ టైంలో ఎందుకు అన్నదో తెలీదు, బట్ అదొక చిన్న బాధ ఉంది తప్ప ఇంకా ఓకే. ఇంకా వాళ్ళ గేమ్కి ఎలా కావాలో అలా మాట్లాడారు, ఇంకా ఓకే. ఎస్.